నా పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ స్నేహపూర్వకమైనటువంటి ఒక కలయిక ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గత సంవత్సరం అంటే నా మొదటి పుట్టినరోజు కూడా నా తండ్రి గారి అనారోగ్య కారణాల కారణంగా నియోజకవర్గంలో ఉండలేకపోయాను. అదేవిధంగా ఈసారి కార్యకర్తల కోరిక మేరకు ఒక పూట ఉండడం కోసం భీమవరం రావడం జరిగింది. ముందుగా ఈరోజు ఉదయం నుండి కూడా నాకు పెద్ద ఎత్తున దేశంలోకి సంబంధించినటువంటి ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఫోన్ ద్వారా, కొంతమంది లేఖల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్ననే లేఖ ద్వారా అభినందనలు తెలియజేయడం, ఈ ఉదయమే స్వయంగా ఫోన్ చేసి 7 గంటలకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది. అదేవిధంగా అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు, ఐష్ణవి వైష్ణవ్ గారు, కుమారస్వామి గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నుండి అనేక మంది మంత్రులు, సహాయ మంత్రులు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నా మిత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు స్వయంగా ఫోన్ కాల్స్ ద్వారా, లేఖల ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.